అసలు కోలత్తూరు నియోజకవర్గం హిస్టరీలో సీఎం స్టాలిన్ ని కొట్టిన మగాడు లేడు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈసారి ఆ కోటలో ఆయనకి చుక్కలు కనిపిస్తున్నాయి. 2011 నుంచి వరుసగా 3 సార్లు అక్కడ ఆయనే గెలిచాడు. కానీ ఈసారి ఆ కోటలో ఇంకో పెద్ద రికార్డ్ సెట్ చేస్తాడా లేక అవుట్ అయిపోతాడా అన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్. ఏప్రిల్ 23, 2026న జరగబోయే ఎలక్షన్ కి తమిళనాడు మొత్తం ఒక్కటైతే కోలత్తూరు ఒకటి. ఒకవైపు ఏఐఏడిఎంకే వాళ్ళ పాత కోపం గట్టిగా ఉంది. ఇంకోవైపు కొత్తగా ఫీల్డ్ లోకి దిగిన హీరో విజయ్ టీవీకే పార్టీ డైరెక్ట్ గా సీఎం మీదకి పోటీకి దిగింది. అసలు వీళ్ళందరూ కలిసి స్టాలిన్ నే మట్టి కరిపించాలని పెద్ద స్కెచ్ చేశారు. ఎప్పుడు లేని టెన్షన్ ఈసారి కోలత్తూరులో ఎందుకు ఉంది? ప్రాక్టికల్ గా వచ్చి చూస్తే అక్కడ గ్రౌండ్ లో లోకల్ జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు? లాజికల్ గా క్యాలిక్యులేషన్స్ తీస్తే స్టాలిన్ గెలుపు ఈసారి అంత ఈజీనా అనే వాటి గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ కోలత్తూర్ అనేది మామూలు ఏరియా కాదు. తమిళనాడు సీఎం స్టాలిన్ గారికి ఇది ఒక కంచుకోట అనమాట. 2011లో ఎప్పుడైతే ఈ నియోజకవర్గం పుట్టిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ స్టాలిన్ గారిని కొట్టే మగాడే పుట్టలేదు. అంతకుముందు ఆయన 1000 లైట్స్ నుంచి గెలిచేవారు. కానీ ఎప్పుడైతే కోలత్తూర్ షిఫ్ట్ అయ్యారో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2021 ఎలక్షన్స్ లో సీన్ ఎలా ఉందో తెలుసా? ఏకంగా 70,000 ఓట్ల మెజారిటీతో అపోజిషన్ కి చుక్కలు చూపించారు. అంటే అక్కడ పోలైన ఓట్లలో దాదాపు 60% పైగా ఒకే మనిషికి పడ్డాయంటే అక్కడ ఆయన ఇమేజ్ ఏ రేంజ్ లో ఉందో మీరే అర్థం చేసుకోండి. అసలు లాజికల్ గా చూస్తే ఒక సీఎం తన సొంత ఏరియాలో ఇంత స్ట్రాంగ్ గా ఉండటం వెనుక చాలా కథే ఉంది. ఆయన కేవలం ఎలక్షన్స్ అప్పుడే వచ్చి వెళ్ళిపోయే రకం కాదు. లోకల్ గా ప్రతి స్ట్రీట్ లో ఏం జరుగుతుందో ఆయనకి ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది. అక్కడ జనాలు కూడా ఆయన్ని కేవలం ఒక లీడర్ లా కాకుండా తమ ఇంట్లో మనిషిలా చూస్తారు. అందుకే అక్కడ ఏ పార్టీ వాళ్ళు ఎంత స్కెచ్ వేసినా అది స్టాలిన్ గారి కోటని టచ్ కూడా చేయలేకపోయింది. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇంత భారీ మెజారిటీ ఉన్న చోట ఎవరైనా గెలవడం అంటే అది మామూలు విషయం కాదు. ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పాలి. స్టాలిన్ గారు ఈ కోలత్తూరుని కేవలం ఒక నియోజకవర్గంలా కాకుండా తన ద్రవిడ మోడల్ కి ఒక బ్రాండ్ అంబాసిడర్ లా మార్చేశారు. అక్కడ డెవలప్మెంట్ ఎలా ఉందంటే వేరే స్టేట్స్ నుంచి కూడా జనాలు వచ్చి చూసి షాక్ అయ్యే రేంజ్ లో ఉంది. మెయిన్ గా ఎడ్యుకేషన్ మ్యాటర్ లో ఆయన చేసిన రచ్చ మామూలుగా లేదు. ఆర్మిగుల్ కపలేశ్వర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కట్టడమే కాకుండా అక్కడ నైట్ స్కూల్స్, అనీమియా క్లినిక్స్ లాంటివి పెట్టి లోకల్ గా ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి విపరీతమైన సాయం చేశారు. ముఖ్యంగా ఈ నైట్ స్కూల్స్ ఐడియా అయితే మామూలు హిట్ కాదు. పేద పిల్లల చదువుల కోసం ఆయన తీసుకున్న కేర్ చూసి జనాలు ఫిదా అయిపోయారు. వర్షాలు పడి వరదలు వస్తే చాలు సీఎం అని కూడా చూడకుండా వీధుల్లోకి దిగిపోయి మోకాల లోతు నీళ్ళల్లో తిరిగి అందరికీ ధైర్యం చెప్తారు. ఈ పర్సనల్ టచ్ వల్లే అక్కడ ప్రతి స్ట్రీట్ లోను స్టాలిన్ అంటే మనోడు అనే ఫీలింగ్ వచ్చేసింది. అది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాటర్ లో కూడా రోడ్లు గాని హాస్పిటల్స్ గాని వరల్డ్ క్లాస్ లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారు. పెరియార్ నగర్ లో ఉన్న హాస్పిటల్స్ కి అయితే నార్త్ ఇండియా నుంచి కూడా జనాలు ట్రీట్మెంట్ కోసం వస్తున్నారంటే అది ఏ రేంజ్ లో డెవలప్ అయిందో అర్థం చేసుకోండి. ఇక రేషన్ షాపులు, ఐసిడిఎస్ సెంటర్లు ఇలా ప్రతిదీ అప్డేట్ గా ఉండటంతో సామాన్య జనం అసలు వేరే పార్టీ వైపు చూడడానికే ఇష్టపడట్లేదు. ఇదంతా ఒక ఎత్తైతే ఈ 2026 ఎలక్షన్స్ కి వచ్చేసరికి సీన్ కొంచెం గట్టిగానే మారుతుంది. మొన్న మార్చి 28న స్టాలిన్ గారు మళ్ళీ కొలత్తూరు నుంచే నామినేషన్ వేశారు. అంటే ఇది ఆయనకి వరుసగా 4వసారి అన్నమాట. కానీ ఈసారి గ్రౌండ్ లో రిపోర్ట్ ఏంటంటే యాంటీ ఇంక్యుబెన్సీ అనేది ఒకటి మెల్లిగా సెగ పుట్టిస్తుంది. 10 ఏళ్లు పైగా ఒకే మనిషి ఉంటున్నారు కదా, ఇంకా ఏదో కొత్తగా కావాలనే ఆలోచన కొందరిలో మొదలైంది. రోడ్ల మీద ట్రాఫిక్ జామ్స్, అక్కడక్కడ ఇళ్ల సమస్యలు ఇంకా ఉన్నాయి కదా అని కొంతమంది గొనుగుతున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఎందుకంటే అటువైపు అన్నా డిఎంకే వాళ్ళు ఎలాగైనా ఈ కోటని కోల్చాలని ఒక పెద్ద ప్లాన్ లో ఉన్నారు. గతంలో వాళ్ళు సరిగ్గా ఫైట్ ఇవ్వలేకపోయారు. కానీ ఈసారి లోకల్ గా పట్టుకున్న లీడర్లని దింపి స్టాలిన్ గారి ఓట్ బ్యాంక్ కి కన్నం వేయాలని చూస్తున్నారు. కానీ వీళ్ళందరికంటే పెద్ద షాక్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కాలీవుడ్ నుంచి వచ్చిన తలపతి విజయ్. విజయ్ తన టీవీకే పార్టీతో డైరెక్ట్ గా స్టాలిన్ గారికి చెక్ పెట్టాలని చూస్తున్నాడు. విజయ్ పెరంబూర్ లో నామినేషన్ వేసినా ఆయన కన్ను మాత్రం కోలత్తూరు మీదే ఉంది. నామినేషన్ వేసిన రోజే కోలత్తూరులో ఒక రేంజ్ లో రోడ్ షో చేసి జనాల్ని తన వైపు తిప్పుకోవాలని గట్టిగానే ట్రై చేశారు. మరి ఆయనే డైరెక్ట్ గా రంగంలోకి దిగడంతో స్టాలిన్ గారి పాత లెక్కలు ఈసారి పనిచేస్తాయా లేక విజయ్ క్రేజ్ ముందు ఈ కోట ఏమైనా డ్యామేజ్ అవుతుందా? అసలు ఈ ట్రయాంగులర్ పోటీలో స్టాలిన్ గారి గెలుపు లాజిక్ కి అందని విధంగా మారబోతుందా అనేది ఇప్పుడు అందరినీ పిచ్చెక్కిస్తున్న మ్యాటర్.
ఇప్పటిదాకా కోలత్తూర్ అంటే స్టాలిన్ గారి అడ్డ. అక్కడ ఆయన్ని ఎవ్వరూ టచ్ చేయలేరనే టాక్ ఉండేది. కానీ ఈ 2026 ఎలక్షన్స్ కి సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. ఈసారి ఆయనకి ఎదురుగా నిలబడింది ఎవరో తెలుసా? ఒక పక్క అన్నా డీఎంకే నుంచి ఆర్ సంతాన కృష్ణన్, ఇంకో పక్క తలపతి విజయ్ పెట్టిన కొత్త పార్టీ టీవీకే నుంచి విఎస్ బాబు. ఈ సంతాన కృష్ణన్ ఎవరో కాదు, లోకల్ గా జనాలకి బాగా తెలిసిన మనిషి. అన్నా డీఎంకే ఈసారి చాలా తెలివిగా స్కెచ్ వేసింది. ఎప్పుడు పైనుంచి ఎవరో ఒకరిని పంపించే వాళ్ళు ఈసారి మాత్రం లోకల్ గా పట్టున్న లీడర్ ని దింపి స్టాలిన్ గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. వీళ్ళు మెయిన్ గా ఏం చేస్తున్నారంటే కోలత్తూరులో ఉన్న మైనస్ పాయింట్లని గట్టిగా హైలైట్ చేస్తున్నారు. రోడ్ల మీద విపరీతమైన ట్రాఫిక్ జామ్స్, అక్రమ కట్టడాల వల్ల సామాన్యులకి జరుగుతున్న ఇబ్బందులు, ఇంకా ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీలో ఉన్న లోపాల మీద సంతాన కృష్ణని గ్రౌండ్ లో రచ్చరచ్చ చేస్తున్నారు. జనాలు కూడా ఏమంటున్నారంటే డెవలప్మెంట్ బానే ఉంది కానీ మా రోజువారీ సమస్యలు ఎవరు తీరుస్తారని అడుగుతున్నారు. ముఖ్యంగా ఈ హౌసింగ్ మ్యాటర్ లో స్టాలిన్ గారు పట్టాలు ఇచ్చారు కానీ ఇంకా చాలా మందికి ఇల్లు రాలేదు. ఆ గ్యాప్ ని అన్నా డిఎంకే వాళ్ళు బాగా వాడుకుంటున్నారు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఈ చిన్న చిన్న అసంతృప్తి ఉన్న ఓట్లన్నీ తమ వైపు తిప్పుకుంటే స్టాలిన్ గారి మెజారిటీని దెబ్బ కొట్టొచ్చని. ఇక అసలైన రచ్చ ఎక్కడుందంటే మన తలపతి విజయ్ గారి టీవీకే పార్టీ నుంచి వచ్చిన విఎస్ బాబు దగ్గర. విజయ్ పెరుంబూరులో నామినేషన్ వేసిన ఆయన అసలు టార్గెట్ మాత్రం కోలత్తూర్ అని అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే నామినేషన్ వేసిన రోజే ఆయన కోలత్తూరులో ఒక రేంజ్ లో రోడ్ షో చేశారు. ఆ రద్దీ చూస్తే మైండ్ పోవాల్సిందే. యూత్ మొత్తం విజయ్ వెనకాల పిచ్చెక్కినట్టు తిరుగుతున్నారు. ఈ విఎస్ బాబు టీవీకే తరపున నిలబడి స్టాలిన్ గారికి చుక్కలు చూపిస్తున్నారు. వీళ్ళేమంటున్నారంటే 10 ఏళ్ల నుంచి ఒకే ఫ్యామిలీ ఒకే మనిషి ఉంటున్నారు కదా, మార్పు ఎందుకు రాకూడదని డైరెక్ట్ గా అడుగుతున్నారు. ఈ జెన్జీ ఓటర్లు అంటే ఈ కాలం కుర్రాళ్ళు ఉన్నారే, వాళ్ళకి విజయ్ అంటే ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. వాళ్ళు ద్రవిడ మోడల్ కంటే ఈ కొత్త మార్పుకే మొగ్గు చూపేలా కనిపిస్తున్నారు. విజయ్ స్పీచ్లు కూడా ఎలా ఉంటున్నాయంటే ఈ అవినీతి, ఈ పాతకాలపు రాజకీయం పోవాలి, కొత్త వాళ్ళు రావాలని గట్టిగా గుచ్చుకునేలా ఉన్నాయి. దీనివల్ల డిఎంకే లోపల కూడా చిన్నపాటి టెన్షన్ మొదలైంది. ఎందుకంటే ఇప్పటిదాకా అన్నా డిఎంకేతోనే ఫైట్ ఉండేది. ఇప్పుడు మూడో కోణం వచ్చి పడడంతో లెక్కలన్నీ మారిపోతున్నాయి. వీళ్ళిద్దరే కాకుండా కోలత్తూరులో లోకల్ గా కొన్ని పెద్ద తలనొప్పులు ఉన్నాయి. అక్కడ సుమారు 100కి పైగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు ఉన్నాయి. అందులో ఉండే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నీళ్లు. అక్కడ పైపుల ద్వారా వచ్చే నీళ్లు సరిపోవడం లేదు. ఒక్కో ఫ్యామిలీ నెలకు 4-5 వేల రూపాయలు కేవలం ఈ ట్యాంకర్ల నీళ్ల కోసమే ఖర్చు పెడుతున్నాయి. అన్నా డిఎంకే టీవీకే ఇద్దరూ కలిసి ఈ వాటర్ ఇష్యూని గట్టిగా పట్టుకున్నారు. సీఎం నియోజకవర్గంలోనే నీళ్ల కోసం ఇన్ని వేలు ఖర్చు పెట్టాలా అని వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి మాత్రం డిఎంకే వాళ్ళ దగ్గర నుండి సరైన సమాధానం లేదు. దానికి తోడు ఈ డ్రైనేజ్ సమస్యలు, వర్షం వస్తే నీళ్లు నిలిచిపోవడం లాంటివి ఇంకా పూర్తిగా పోలేదని జనాలు గొనుక్కుంటున్నారు. సంతాన కృష్ణన్ అయితే ఇంటింటికి తిరిగి మేము వస్తే ఈ నీళ్ల బాధలు తప్పుతాయని ప్రామిస్ చేస్తున్నాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే స్టాలిన్ గారు ఇన్ని హాస్పిటల్స్, కాలేజెస్ కట్టినా ఈ చిన్న చిన్న సివిక్ ఇష్యూస్ ఆయన గెలుపుకి అడ్డుపడతాయేమో అని రాజకీయ ఎక్స్పర్ట్స్ కూడా డౌట్ పడుతున్నారు. ఈ ట్రయాంగులర్ పోటీలో ఓట్లు చీలిపోతే స్టాలిన్ గారు గెలవడం కష్టమా లేక మెజారిటీ తగ్గుతుందా అనేది ఒక పెద్ద మిస్టరీగా మారింది. ఈ ఎలక్షన్ కి ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఓటర్ల మైండ్ సెట్. గతంలో స్టాలిన్ గారికి వన్ సైడ్ ఓటింగ్ జరిగేది. కానీ ఈసారి విజయ్ ఎఫెక్ట్ వల్ల ద్రవిడ పార్టీల మీద ఉన్న అభిమానం కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా యూత్ లో ఈ టీవీకే మేనిఫెస్టో బాగా రీచ్ అయింది. వాళ్ళు ప్రామిస్ చేస్తున్న కొత్త పాలసీలు, డిజిటల్ గవర్నమెంట్ లాంటివి కుర్రాల్ని ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ కొత్త పార్టీల హడావిడి మధ్యలో స్టాలిన్ గారు తన సీట్ ని ఎలా కాపాడుకుంటారు? అక్కడ గ్రౌండ్ లెవెల్లో లోకల్ క్యాడర్ కి కూడా ఈసారి పని పెరిగింది. వాళ్ళు కూడా ఇంటింటికి వెళ్లి స్టాలిన్ గారు చేసిన పనుల్ని మళ్ళీ గుర్తు చేయాల్సి వస్తుంది. సంతాన కృష్ణన్ అన్నా డిఎంకే పాత ఓట్ బ్యాంక్ ని కాపాడుకుంటూనే డిఎంకే మీద కోపంగా ఉన్న వాళ్ళని తన వైపు తిప్పుకుంటున్నారు. విఎస్ బాబు ఏమో విజయ్ ఇమేజ్ తో దూసుకుపోతున్నారు. ఇలా ముగ్గురు తలబడుతుంటే అసలు కోలత్తూరులో ఎవరి హవా సాగుతుంది? కానీ అందరూ అనుకున్నట్టు ఇది కేవలం డెవలప్మెంట్ మీద జరిగే యుద్ధం కాదు. ఇది ఒక రకమైన ఇమేజ్ వార్. ఇక్కడ గెలిస్తే స్టాలిన్ గారికి సీఎం గా ఒక గౌరవం ఉంటుంది, లేకపోతే ఆయన కెరీర్ కే పెద్ద దెబ్బ తగిలే ఛాన్స్ ఉంది. అయితే ఈ గొడవలన్నీ పక్కన పెడితే గ్రౌండ్ లో ఒక షాకింగ్ న్యూస్ బయటకు వస్తుంది. అదేంటంటే కొంతమంది డిఎంకే లోపల ఉన్న వాళ్ళే స్టాలిన్ గారికి తెలియకుండా ఎవరికో సపోర్ట్ చేస్తున్నారని టాక్ వినబడుతుంది. అది నిజమేనా? సొంత మనుషులే వెన్నుపోటు పొడిచే ఛాన్స్ ఉందా?
కోలత్తూరులో స్టాలిన్ గారు గెలుస్తారా లేదా అనే దానికి కేవలం జనం ఇచ్చే ఓట్లు కాదు, బ్యాక్గ్రౌండ్ లో జరిగే గ్రౌండ్ మేనేజ్మెంట్ కూడా చాలా ముఖ్యం. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఈ నియోజకవర్గంలో డిఎంకేకి ఉన్న నెట్వర్క్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అక్కడ మంత్రి పీకే శేఖర్ బాబు గారు ఇచ్చే సపోర్ట్ మామూలుగా లేదు. ప్రతి స్ట్రీట్ లోను, ప్రతి బూత్ లోను 5 నుంచి 10 మంది డిఎంకే కార్యకర్తలు నిరంతరం నిఘా పెట్టి ఉంటారు. జనం లోపల ఏం జరుగుతుంది, ఎవరికి ఏ కష్టం వచ్చింది అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ బూత్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందంటే ఎలక్షన్ రోజున ప్రతి ఓటర్ ని పోలింగ్ సెంటర్ దాకా తీసుకురావడానికి గట్టిగానే స్కెచ్ వేస్తారు. అది కాకుండా ఈ 2026 ఫిబ్రవరి మార్చి నెలల్లో స్టాలిన్ గారు ఇక్కడ చేసిన పనులు మామూలుగా లేదు. కరవలూరులో 70 అడుగుల రోడ్డు మీద ఒక అత్యాధునికమైన ఇంటిగ్రేటెడ్ పోలీస్ ఆఫీస్ కాంప్లెక్స్ ని కట్టించి రీసెంట్ గానే ఓపెన్ చేశారు. ఇందులో డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ తో పాటు అన్ని రకాల మోడర్న్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన ఎంత పక్కాగా ఉన్నారో జనం కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. కేవలం బిల్డింగ్లే కాదు, సామాన్యులకి నేరుగా కనెక్ట్ అయ్యే పనులు కూడా గట్టిగానే చేశారు. ఫిబ్రవరి 23న సుమారు 2000 మందికి ఉచితంగా ఇల్లు పట్టాలు పంచారు. అంటే అక్కడ ఇల్లు లేని పేదవాళ్ళకి ఆయన ఒక భరోసా ఇచ్చారన్నమాట. ఇవన్నీ చూస్తుంటే ప్రాక్టికల్ గా స్టాలిన్ గారిని దెబ్బ కొట్టడం అంత ఈజీ కాదు అనిపిస్తుంది. లాజికల్ గా చూస్తే ఓట్ల లెక్కలు ఎలా ఉన్నాయో ఒక్కసారి గమనించాలి. 2021లో ఆయనకి 60% ఓట్లు వచ్చాయి. అంటే అపోజిషన్ అందరూ కలిసినా ఆయన దరిదాపుల్లో కూడా రాలేదు. ఇప్పుడు 2026లో చేసిన సర్వేలు ఏం చెప్తున్నాయంటే విజయ్ గారి టీవీకే పార్టీకి సుమారు 10% ఓట్లు పడొచ్చని. ఒకవేళ ఆ 10% ఓట్లు పడినా అవి ఎవరి జేబులో నుంచి వెళ్తాయి అనేది అసలు పాయింట్. అన్నా టీఎంకేకి పడే ఓట్లు విజయ్ వైపు వెళ్తే అది స్టాలిన్ గారికి ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే యాంటీ గవర్నమెంట్ ఓట్లు చీలిపోతే రూలింగ్ లో ఉన్న పార్టీకే లాభం కదా. మరి విజయ్ క్రేజ్ వల్ల యూత్ ఓట్లు ఆయనకి పడినా స్టాలిన్ గారికి ఉన్న సాలిడ్ ఓట్ బ్యాంక్ ని టచ్ చేయడం అంత తేలిక కాదు. ముఖ్యంగా మహిళా ఓటర్లని బుట్టలో వేసుకోవడానికి డిఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన నెలకు 5,000 రూపాయల ఆర్థిక సహాయం పథకం ఒక రేంజ్ లో పనిచేస్తుంది. ఈ పథకం వల్ల సుమారు 60% మంది మహిళలు స్టాలిన్ గారికే జై కొడతారని గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. దీనికి తోడు మార్చి 8న ఒక మోడర్న్ లైబ్రరీని, షాపింగ్ కాంప్లెక్స్ ని కూడా కోలత్తూరులో ఓపెన్ చేశారు. అంటే అటు పేదవాళ్ళకి పట్టాలు, ఇటు యూత్ కి లైబ్రరీలు, మహిళలకి డబ్బులు, ఇలా అన్ని వర్గాలకి ఏదో ఒకటి చేస్తూ తన సీట్ ని భద్రం చేసుకుంటున్నారు. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. స్టాలిన్ గారు కేవలం లోకల్ ఇష్యూస్ మీదనే కాకుండా నేషనల్ లెవెల్లో పాలిటిక్స్ లో కూడా గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారు. రీసెంట్ గా ఈ డీలిమిటేషన్ బిల్ మ్యాటర్ లో ఆయన తీసుకున్న స్టాండ్ తమిళనాడులో ఒక సెన్సేషన్ అయ్యింది. ఆ బిల్లు కాపీని తగలబెట్టి తమిళనాడు హక్కుల కోసం ఎవరితోనైనా పోరాడతాం అని ఆయన చెప్పిన మాటలు తమిళ్ సెంటిమెంట్ ని గట్టిగా టచ్ చేసాయి. దీనివల్ల కోలత్తూరులో ఉన్న తమిళ్ తంబీలు ఆయనకి ఇంకా ఫిదా అయిపోయారు. కానీ అన్నా డిఎంకే అభ్యర్థి సంతాన కృష్ణన్ మాత్రం వదిలేలా లేరు. ఆయన ఏమంటున్నారంటే ఈ డెవలప్మెంట్ అంతా ఉత్తదే, లోకల్ గా డ్రైనేజ్ సమస్యలు ఇంకా అలానే ఉన్నాయి, మురుగునీరు రోడ్ల మీదకి పారుతుందని గట్టిగా అరుస్తున్నారు. మార్చి నెలలో స్టాలిన్ గారు 12 కోట్ల రూపాయలతో కొత్త అప్గ్రేడ్ చేసిన సీవేజ్ పంపింగ్ స్టేషన్లని ఓపెన్ చేసిన జనాలు ఇంకా కొన్ని చోట్ల ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మరి ఈ చిన్న చిన్న లోపాలు ఏమైనా పెద్ద రిస్క్ తీసుకొస్తాయా? లాజికల్ గా స్టాలిన్ గారి బలం 10 అయితే అపోజిషన్ బలం కలిపి 5 కూడా దాటలేదు. కానీ పాలిటిక్స్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అసలు షాకింగ్ మ్యాటర్ ఏంటంటే కోలత్తూరులో ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ గతంలో కంటే ఎక్కువగా నమోదవుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ పెరిగిన ఓట్లు ఎవరి ఖాతాలోకి వెళ్తాయి? జనం సైలెంట్ గా ఏదైనా కొత్త ప్లాన్ లో ఉన్నారా, లేక స్టాలిన్ గారికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారా? ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే రిజల్ట్స్ డే దాకా ఆగాల్సిందే. కానీ అప్పట్లోపు లోపల జరుగుతున్న ఒక రహస్య ఒప్పందం గురించి తెలిస్తే మాత్రం ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఆ ఒప్పందం ఎవరి మధ్య జరిగింది? అది స్టాలిన్ గారి గెలుపుని నిజంగా ఆపగలదా? ఫైనల్ గా మ్యాటర్ ఏంటంటే కోలత్తూరులో ఈసారి వార్ మామూలుగా లేదు. కానీ లాజిక్ గా చూస్తే స్టాలిన్ గారి హవానే గట్టిగా కనిపిస్తుంది. ఒక పక్క తలపతి విజయ్ క్రేజ్ తో యూత్ ఊగిపోతున్నా, అటు అన్నా డిఎంకే వాళ్ళు లోకల్ ఇష్యూస్ మీద రచ్చ చేస్తున్నా, గ్రౌండ్ లెవెల్లో స్టాలిన్ గారు వేసిన డెవలప్మెంట్ పునాదులు మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఈ నైట్ స్కూల్స్, కొత్త లైబ్రరీలు, మహిళలకు ఇచ్చే ఆర్థిక సహాయం, ఇవన్నీ సామాన్య జనం మనసులో గట్టిగా నాటుకుపోయాయి. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అపోజిషన్ ఓట్లని చీల్చుకోవడం వల్ల
వల్ల అది స్టాలిన్ గారికి ఇంకా అడ్వాంటేజ్ అయ్యేలా ఉంది. అందుకే ఈ 2026 ఎలక్షన్‌లో స్టాలిన్ గారికి విజయం ఖాయం అనిపిస్తున్నా మెజారిటీలో మాత్రం కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంది. ఏదేమైనా కోలత్తూరు కోటను దాటి బయటికి రావడం అపోజిషన్‌కి ఈసారి కూడా అంత ఈజీ కాదు. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరి కోలత్తూరులో స్టాలిన్ గారికి విజయ్ గట్టి పోటీ ఇస్తాడా? లేక మళ్ళీ స్టాలిన్‌దే హవా ఉంటుందా? అనేది కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేటివ్ వీడియోల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.